నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. హెచ్సిఏలో గందరగోళం చోటు చేసుకుంది. హెచ్సిఏ అధ్యక్ష పదవిలో కొన్ని ఫోర్జరీ సంతకాలు చేయడం కూడా జరిగింది. రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనను ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు క్రికెట్లో ప్రావీణ్యులు, క్రికెట్ అనలిస్ట్ వెంకట్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా హెచ్సిఏ అధ్యక్ష పదవిలో సంతకాలు ఫోర్జరీ జరిగినాయి. అవి ఎప్పుడో గతంలో జరిగినాయి, కానీ ఇప్పుడు తాజాగా బయటపడినాయి అని చెప్పి వార్తలు వింటున్నాం. సార్, ఏం జరిగింది సార్ అసలు? యాక్చువల్గా నరేష్, ఈ ఇన్సిడెంట్కి ముందు మనం బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలి. రైట్. ఏంటంటే ఈసారి ఐపీఎల్ జరిగినప్పుడు ఈ అధ్యక్షుడు, ఐసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కొన్ని ఎక్స్ట్రా పాస్లు అడిగాడు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ని అడిగాడు. వాళ్ళే కదా వాళ్ళకి హెచ్సిఏ వాళ్ళు స్టేడియంని అద్దెకిస్తారు. హెచ్సిఏకి మ్యాచ్ నిర్వహణకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి మామూలుగా 10% ఎంతో పాసులు ఇస్తారు, 3,000కి పైగా పాసులు ఇస్తారు. అవి సరిపో, నాకు ఇంకా మరొక 3,000 ఎన్నో కావాలని చెప్పి అడిగాడు. వాళ్ళు అది రిజెక్ట్ చేశారు. ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంత ఇబ్బందులు కలిగించాడు. సరిగ్గా వాళ్ళు కూర్చునే గెస్ట్ బాక్సెస్ని లాక్ చేసి లాస్ట్ మినిట్ తిరగపోవడం, చాలా ఇబ్బంది క్రియేట్ చేశారు. వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారు. ఓకే, ఈ రకంగా మాకు ఇబ్బంది పడుతుంది. వాళ్ళు రెంట్ ఇస్తున్నారు. దే పే క్రోర్స్ ఆఫ్ రూపీస్ రెంట్ స్టేడియం. వాళ్ళు దాంట్లో ఇతను అనవసరంగా కొద్దిగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. తర్వాత వాళ్ళు ఇంకా బెదిరింపు కూడా చేశారు. మేము వైజాగ్ కానీ ఇంకెక్కడైనా వెళ్ళిపోతాం, మేము హైదరాబాద్లో జరపాలనే ఉంది మాకు అని చెప్పి వాళ్ళు అన్నారు. సో దానివల్ల అది పెద్ద ఇష్యూ అయింది. అప్పట్లో దానివల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక విజిలెన్స్ కమిషన్ వేశారు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. కమిషన్ కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. విజిలెన్స్ వాళ్ళు ఒకసారి ఎంటర్ అయితే వాళ్ళు ఈ ఒక్క ఆస్పెక్ట్ కాదు అన్నీ చూస్తారు. రైట్. ఒకసారి వాళ్ళకి ఎంట్రీ దొరికిందంటే పోలీసులు ఎప్పుడైనా సరే మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం దాంట్లో అన్ని చాలా లూప్ హోల్స్ బయటపడ్డాయి. ఎందుకంటే హెచ్సిఏ అనేది ఒక పెద్ద అవినీతి కోపం మొదటి నుంచి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రావు ఉన్నప్పుడే కాదు, అంతకుముందు అజరుద్దీన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. అంతకుముందు వేరే వాళ్ళు వివేక్ వెంకట స్వామి, ఎవరున్నా సరే, ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా, ఏ ప్యానల్ అధికారంలో ఉన్నా సరే, హెచ్సిఏలో ఎప్పుడు కూడా మీకు అవినీతి జరుగుతుంటుంది. తర్వాత పాలిటిక్స్ ఉంటాయి, బంధుప్రీతి ఉంటాయి, ఇలాంటి అన్ని సకల అవలక్షణాలు ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది. కానీ బాగా నోటోరియస్, బాగా అవినీతి పేరుకుపోయిన సంఘాలు ఏంటంటే దాంట్లో మనకి ఢిల్లీ కనిపిస్తుంది, జమ్మూ కాశ్మీర్, గోవా, హైదరాబాద్ ఇలాంటి 3-4 అసోసియేషన్స్ చాలా నోటోరియస్ అయిపోయినాయి ఫర్ కరప్షన్. అలాంటి హెచ్సిఏలో ఇలాంటి వాళ్ళకి విజిలెన్స్ వాళ్ళకి ఎంక్వైరీకి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చి అనవసరంగా అతను కొరివితో తలగొక్కున్నట్టు అయింది. దాంతో అన్నీ బయటపడ్డాయి. అతనికి ఏంటంటే హీఈస్ నాట్ ఏ క్రికెట్తో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆయనకి ఏదో స్కూళ్ళు నడుపుకుంటాడో లేకపోతే ఏదో మీడియా సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి. అంతే తప్ప ఆయనకి క్రికెట్తో ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ హెచ్సిఏ ప్రెసిడెంట్, మీరు ఒక హెచ్సిఏకి అఫిలియేటెడ్ క్లబ్స్ ఉంటాయి. ఒక 217 క్లబ్స్ ఉన్నాయి. దాంట్లో ఏదో క్లబ్లో మీరు ఒక ఆఫీస్ బేరర్గా ఒక మెంబర్గా ఉండాలి. ఆయనకి ఎలాంటి మెంబర్షిప్ లేదు. దానికోసం ఏంటంటే అతను ఒక దొడ్డిదారిన ఒక క్లబ్, గౌలీపుర క్రికెట్ క్లబ్ అనే దాన్ని, తర్వాత దాంట్లో డిస్ప్యూట్ ఉంది మాజీ మంత్రి కృష్ణ యాదవ్కి వాళ్ళ సోదరుడు రాజేంద్ర యాదవ్కి. సో దాంట్లో అతను శ్రీచక్రాన్ని మీద పేరు మార్చారు. మొత్తం మీద ఏదో డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి దాంట్లో ఈయన ఒక సభ్యుడిగా ఉన్నట్టుగా కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంటున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, మన బయటకు వస్తున్న వార్త ప్రకారం మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇతను దాంట్లో ఒక తనకి సభ్యత్వం ఉంది, తనకి ఆఫీస్ బేరర్గా ఉన్నాడని చెప్పి ఒక నకిలీ పత్రాలు సృష్టించి అతను ఇప్పుడు దీంట్లోకి వచ్చి అతను సెటిల్ అయ్యాడు, అధ్యక్షుడు అయిపోయాడు. కేవలం ఐ థింక్ ఈ వన్ బై జస్ట్ 1 vote, చాలా న్యారోయెస్ట్ ఆఫ్ మార్జిన్స్తో గెలిచి అధ్యక్షుడు అయ్యాడు. సో ఇప్పుడు అవన్నీ బయటపడ్డాయి. అవే కాకుండా చాలా అవినీతి ఆరోపణలు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక ₹1 కోటి పెట్టి ఒక 1000 క్రికెట్ బాల్స్ కొన్నారు. ఓకే, 1100 క్రికెట్ బాల్స్ కొన్నారు. 1300 క్రికెట్ బాల్స్ కొన్నారు. ₹1 కోటి అవుతాయి సార్? అంటే క్రికెట్ బాల్ కాస్ట్లీ ఉంటాయి. మంచి మీరు ఎస్జీ లాంటివి ఇండియాలో తయారయ్యే బెస్ట్ బాల్స్ అంటే ఎస్జీ బాల్స్ మీరట్లో ఉంచి కొంటారు. మీరు అది 4-5 వేలలో వస్తుంది. కానీ మీరు ఇంత బల్క్లో ఇంత ₹1 కోటి పెట్టి కొంటున్నప్పుడు మీరు ఏంటంటే అక్కడికి వెళ్తారు. మీరు మీరట్ వెళ్ళి వాళ్ళతో బార్గెన్ చేసి, మీకు బల్క్లో కొన్నప్పుడు ఒక రేట్ వస్తుంది, మీరు రీటైల్లో కొన్నప్పుడు ఒక రేట్ వస్తుంది. అలాంటి అంత బల్క్ పర్చేజ్ చేసినప్పుడు మీకు దాంట్లో సగానికి సగం రేట్ వస్తుంది. అలా కాకుండా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే, నా లెక్క ప్రకారం 7,000-8,000 బాల్ అంత కాస్ట్లీ ఉండదు. సరే, బాల్స్ కొన్నట్టు ఉన్నది, కానీ అవి పేపర్ మీద ఉంది.
అది యాక్చువల్గా ఆ బాల్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ లేదు. ఓకే. ఇలాంటివి చాలా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇచ్చే ప్లంబింగ్ కాంట్రాక్ట్స్ గురించి కానీ, లేకపోతే మీరు క్యాటరింగ్ మ్యాచ్ జరిగినప్పుడు మీరు క్యాటరింగ్ ఇస్తారు. అంటే అక్కడ ఫుడ్ సప్లై మీడియాకి కానీ లేకపోతే గెస్ట్లకు కానీ ఫుడ్ సప్లైకి క్యాటరింగ్ ఇస్తారు. దాంట్లో కూడా మీరు తక్కువ కోట్ చేసిన వాళ్ళకి టెండర్ సిస్టమ్ ఉంటుంది. తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వకూడదు. తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. కానీ హయ్యెస్ట్ టెండర్ వేసిన వాళ్ళకి ఇచ్చారు. ఇంకా రకరకాలు కొన్నిసార్లు ఆ టెండర్ ప్రాసెస్నే ఫాలో కాలేదు. ఇలాంటివి అంటే హెచ్సిఏలో ఎక్కడైనా కూడా బోల్డంత అవినీతి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడే డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు. జగన్మోహన్ రావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ క్లబ్లు వాళ్ళందరినీ ఓటర్స్ ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉంటుందో వాళ్ళకి పార్టీలు ఇచ్చి తర్వాత వాళ్ళకి డబ్బు ఆశ చూపించి రకరకాలుగా వచ్చి చేస్తారు. దానివల్ల ఏంటంటే వచ్చిన తర్వాత ఇలాంటి కరప్షన్ అని జరుగుతుంది. యాక్చువల్లీ హెచ్సిఏకి ప్రతి ఏడాది 100 కోట్లకు పైగా మనీ వస్తుంది. 70 to 100 కోట్లు. అంటే తర్వాత వాళ్ళకి ఈ మ్యాచ్లు ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిపితే దాంట్లో మంచి రెవెన్యూ వస్తుంది. ప్లస్ ఐపీఎల్కి గ్రౌండ్ లీజ్కి ఇచ్చినందుకు, వేరే మ్యాచ్లు లీజ్కి ఇచ్చినందుకు కూడా రెవెన్యూ వస్తుంది. సో దే గెట్, మీరు 100 కోట్లు అనుకోండి. ఆ 100 కోట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక స్టేడియం అని కట్టారా? ఎక్కడ కట్టలేదు. ఒక స్టేడియం కట్టలేదు, అకాడమీలు లేవు, కోచింగ్ లేదు, జిల్లాల్లో టోర్నమెంట్లు లేవు. దే ఆర్ నాట్ కండక్టింగ్ ఎనీథింగ్. కేవలం ఏదో సిటీలో లీగ్స్ జరుపుతున్నారు, డివిజన్ ఏ డివిజన్ లీగ్ అలాంటి లీగ్స్ జరుపుతున్నారు తప్పిస్తే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు ప్రమోట్ ద గేమ్. మీరు వచ్చే ఆదాయాన్ని ఏం చేయాలి? వాళ్ళు దాన్ని ప్రమోషన్కి యూజ్ చేసుకోవాలి. గేమ్ ప్రమోషన్ యూజ్ చేయాలి. జిల్లాల్లో ఎలాంటి ప్రమోషన్ లేదు, ఎలాంటి స్టేడియం లేవు, ఎలాంటి యాక్టివిటీ అనేది లేకుండా మనకు అనిపించింది. సో ఇలాంటివన్నీ ఒకసారి మనం అన్నట్టుగా తీగలాగితే డొంకంత కదిలినట్టుగా బయటకు వచ్చింది. కానీ దిస్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్. ఇంతవరకు గతంలో కూడా అనేక సందర్భాల్లో హెచ్సిఏ ప్రెసిడెంట్ పైన, తర్వాత మిగతా కార్యవర్గ సభ్యుల పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. బట్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం ఇంతవరకు జరగలేదు. కొంతమంది ఆఫీస్ బేరర్స్ కూడా గతంలో అరెస్ట్ చేశారు. చాలా ఆరోపణలు వస్తున్నాయి. కోచెస్ కొంతమంది పట్టుబడతారు డబ్బులు తీసుకుంటూ. సో ఆఖరికి ఇలా ఒక ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడు ఆల్రెడీ హెచ్సిఏ అనేది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా బదనాం అయిపోయింది, చాలా అన్పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మరింత తలవంపులకు గురి చేశారేమో ఇప్పుడు అని అనిపిస్తుంది. ఆయన వెనకాల కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. అంత పొలిటికల్ యాంగిల్ అయితే నాకు తెలియదు. బట్ ఒకటేంటంటే క్లియర్గా లాస్ట్ టైం అతను ఎలక్ట్ అయినప్పుడు 2023లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్లో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశీస్సులతోనే వచ్చాడు. ఎందుకంటే ఈయనకి క్రికెట్ అసోసియేషన్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, క్రికెటర్ కాదు, లేకపోతే ఆయనకి ఇక్కడ చాలా రోజులుగా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాదు. ఈజ్ అ టోటల్ అవుట్ సైడర్. అది కేవలం అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అండదండలతోనే వచ్చాడనేది దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఒక్కసారి ప్రెసిడెంట్ అవుతే ఎంత ఉంటుంది సార్ టర్మ్? ఐ థింక్ 2 years or 3 years అనుకుంటా టర్మ్. 3 years ఉంటుంది ఒక టర్మ్. సో 3 yearsకి ఒకసారి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ వివేక్ వెంకటస్వామి ఆయన చైర్మన్, అది ప్రెసిడెంట్ అయిన తర్వాత, హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా ఆయన పదవి నుంచి తొలగించారని చెప్పి కూడా వార్తలు విన్నాం. అలాంటిదే లేదు. ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్లేస్లో అజరుద్దీన్ ఎలక్ట్ అయ్యాడు అంతే. సో ఇది గవర్నమెంట్తో లింకప్ అయి ఉంటుందా సార్? గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మిగతా క్రీడలన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది, దాని పరిధిలో ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి క్రికెట్ మాత్రం పూర్తిగా ఇది ప్రైవేట్ బాడీ. వీళ్ళు కేవలం బీసీసీఐకి అనుబంధంగా ఉంటారు తప్ప. ఓకే. సో ప్రెసిడెంట్ కావాలంటే ఏముంటాయి సార్? అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అదే నేను చెప్పినట్టుగా యూ హ్యావ్ టు బి మెంబర్ ఆఫ్ ది క్లబ్స్. వీళ్ళకి అఫిలియేటెడ్ క్లబ్స్లో మెంబర్గా ఉండాలి. ఉంటే దాన్ని బట్టి మీకు అర్హత వస్తుంది. మీరు ఆఫీస్ బేరర్గా మీరు ఎన్నుకోవడానికి వీలవుతుంది. ఓకే. ఖచ్చితంగా ఎక్కడైనా క్రికెట్ అవగాహన ఉండాలి, ప్లేయర్ అయి ఉండాలి, క్లబ్లో మెంబర్ అయి ఉండాలి. ప్లేయరే ఉండాల్సిన అవసరం లేదు. ప్లేయర్ చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు ప్లేయర్స్ కాదు. ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది చేశారు. ఈవెన్ లాలూ ప్రసాద్ యాదవ్ యూస్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ బీహార్ క్రికెట్ అసోసియేషన్. నరేంద్ర మోడీ బిఫోర్ హీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ హీ వాజ్ హెడింగ్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. అమిత్ షా వాజ్ ప్రెసిడెంట్. ఇప్పుడు అమిత్ షా కొడుకు బీసీసీఐ అధ్యక్షుడిగా సెక్రటరీగా మొన్న దాకా. నౌ హీజ్ ఐసీసీ చైర్మన్. సో వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉన్నది ఇంకా. రైట్. సో పొలిటీషియన్స్ చాలా మంది ఉంటారు ఫీల్డ్లో. సరే, అయితే ఫైనల్గా కళానిధిన్ మారన్ కూతురు చూస్తుంది హెచ్ఆర్హెచ్. ఇప్పుడు ఆమె హెడ్గా ఉంది. సో వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు ఈ విధంగా జరిగిందంటారు ఖచ్చితంగా? అదే ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ టీమ్స్కి మీరు కేవలం స్టేడియం రెంట్కి ఇస్తున్నారు. వాళ్ళని మీరు అనవసరంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దే ఆర్ పేయింగ్ దర్ రెంట్. వాళ్ళు రెంట్ పే చేయకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే అర్థం ఉంది. కానీ కేవలం పాసుల కోసం అసలు నన్ను అడిగితే ఈ పాసులు అనే సిస్టమ్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఈ పాసుల వల్ల ఈ సమస్యలైనా వస్తున్నాయి.
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హెచ్సిఏ మీద గతంలో కూడా చాలా కేసులు వచ్చినాయి, కానీ ఎప్పుడు కూడా వాటి మీద ఎలాంటి పనిష్మెంట్ కానీ ఎలాంటి జరగలేదు. ఎందుకు జరగదంటే ఇప్పుడు పోలీస్ శాఖ కానీ మిగతా ప్రభుత్వ శాఖలు కానీ రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ హెచ్సిఏతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. హెచ్సిఏ ప్రెసిడెంట్తో కానీ అక్కడ ఉండే ఆఫీస్ బేరర్స్తో కానీ వీళ్ళందరూ ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాచ్ జరిగితే వాళ్ళకి మంచి విఐపి పాసులు వస్తాయి. విఐపి పాసులు వస్తే దాంట్లో వాళ్ళు అక్కడ ఫోటోలు దిగి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. సో నేను మ్యాచ్కి వెళ్ళాను, నేను పలాని వెంకటేష్ పక్కన కూర్చున్నాను, లేకపోతే పలాని మరొక సెలబ్రిటీ పక్కన కూర్చున్నాను, ఇలాగ వాళ్ళు ఆ రకమైన పబ్లిసిటీ చేసుకుంటారు వాళ్ళు. సో దానికోసం ఏంటంటే ఆ పాసుల కక్కుర్తి కోసం ఇవన్నీ చేస్తారు. ఈ పాసుల సిస్టమ్ రద్దు చేస్తే మన దేశంలో క్రికెట్ బాగుపడుతుంది అని. ఇప్పుడు జగన్మోహన్ రావు కూడా ఎందుకు అనవసరంగా హీఈస్ ఫేసింగ్ ఆల్ దీస్, నన్ను అడిగితే హీఈస్ నాట్ యాజ్ కరప్ట్ యాజ్ ది పీపుల్ బిఫోర్ హిమ్. ఇంత ముందున్న ప్రెసిడెంట్స్ కంటే, అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ మనకి ఇంకా డీటెయిల్గా తెలియదు. మిగతా వాళ్ళ మీద ఇంకా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి, ఈయన మీద వచ్చిన చిన్న చిన్న ఆరోపణలే మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు. బట్ ఏంటంటే అనవసరంగా ఈ పాసుల విషయంలో కెలుక్కొని ఆయన చాలా దెబ్బతిన్నాడు. ఈ పాసుల వ్యవస్థ అనేది రద్దు చేయకపోతే, ఎందుకంటే ప్రతి పొలిటీషియన్ కానీ ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళు హెచ్సిఏని ఎప్పుడు ఏమనరు. ఎందుకనంటే మనకి మ్యాచ్లు వచ్చినప్పుడు పాసులు ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే అనుకోండి, మిమ్మల్ని మీ అనుచరులు వచ్చి అడుగుతారు, సార్ మ్యాచ్ జరుగుతున్న ఒక పాసులు ఇప్పించండి మా అబ్బాయి వెళ్తాడని చెప్పి. సో ఎమ్మెల్యే తన పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ చూపించాలంటే పాసులు అతని చేతికి రావాలి. పాసులు రావాలంటే ఈ షుడ్ హ్యావ్ కనెక్షన్ ఇన్ హెచ్సిఏ. సో ఈ రకమైన ఒక చెత్త వ్యవస్థ ఉంది. పాసుల సిస్టమ్ పూర్తిగా రద్దు చేసేస్తే మనకి గొడవ ఉండదు. మీరు పాసులు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే యంగ్ క్రికెటర్స్ ఉంటారో, జూనియర్ లెవెల్లో ఆడుతున్నారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మ్యాచ్లు చూసి ఫేవరెట్ క్రికెటర్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, లేకపోతే శుభ్మన్ గిల్ ఆడుతున్న వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే పాత క్రికెటర్స్ ఎవరైతే ఆల్రెడీ హెచ్సిఏ తరఫున ఆడారో, హైదరాబాద్ క్రికెటర్ వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు దే ప్లేడ్ క్రికెట్ ఫర్. కానీ ఈ పొలిటీషియన్స్కి సెలబ్రిటీస్కి పాసులు ఇచ్చేసి మీరు దాని ద్వారా హెచ్సిఏలో ప్రెసిడెంట్ బోర్డు పలుకుబడి వస్తుంది, దాని ద్వారా వాడు వేరే పనులు కూడా చేయించుకుంటారు. సో ఇలాంటి వ్యవస్థ, ఈ పాసుల వ్యవస్థను రద్దు చేయకపోతే మనకి ఏ ప్లేయర్స్ అయినా కూడా తెలుగు నేర్చుకోవడానికి ఇష్టపడతారంటారా? ఏ లాంగ్వేజ్ ప్లేయర్స్ అయినా కూడా అంటే ఇప్పుడు తెలుగు మన సినిమాల ద్వారా మన సంస్కృతి కూడా అందరికీ తెలుసుకునే అవకాశం. ఇప్పుడు పుష్పాలో చూపించిన అక్కడ జాతరలు, గంగమ్మ జాతరలు అవన్నీ కూడా అవన్నీ మొత్తానికి వెళ్తున్నాయి. సో పాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఖచ్చితంగా పడుతుంది. అలాగే మన ప్లేయర్స్ కూడా ఎమర్జ్ కావాలి. ఇప్పుడు ఎస్సీఏ లాంటి చోట్ల కానీ ఆంధ్ర క్రికెటర్స్ పాలిటిక్స్ లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక 6 డజన్ మంది వచ్చే అవకాశం ఉంటుంది. పాలిటిక్స్ లేకపోతే ఈ మనీ పవర్ లేకుండా ఉంటే చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ని వాళ్ళ ప్రతిభని మొగ్గలోని తుంచేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ పాలిటిక్స్. అవి లేకపోతే ఇంకా మంచి మంచి ప్లేయర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ముంబై స్టేడియంలో, చెన్నై స్టేడియంలో ఎప్పుడు మన హెచ్సిఏలో జరిగిన వివాదాలు అక్కడ ఎక్కువ కనబడాయి సార్. అదే చెప్తున్నా కదా నేను, ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ అసోసియేషన్స్ అక్కడ చాలా సంవత్సరాలుగా ఈ కరప్షన్ అనేది వేళ్ళూనుకుని పోయిన ఉంది. మనకి అది ఢిల్లీలో కనిపిస్తుంది, జమ్మూ కాశ్మీర్, గోవా అండ్ హైదరాబాద్ ఇలాంటి చోట్ల. అందుకనే అక్కడ మొత్తం సిస్టమ్ని మార్చాలి. మొత్తం సిస్టమ్ని మార్చి ఇప్పుడున్న సెటప్ని కంప్లీట్గా మార్చి ఈ క్లబ్స్ డామినేషన్ తగ్గించి మీరు వేరే రకంగా మెంబర్షిప్ ఇస్తే అప్పుడు పరిస్థితి మారే అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడున్న ఇదే సెటప్ని కంటిన్యూ చేస్తే మీరు పైన జగన్మోహన్ రావు ప్లేస్లో మరొక అధ్యక్షుడు రావచ్చు, కానీ సిస్టమ్ ఏమి సిస్టంలో ఉన్న ఆ జాడ్యాలన్నీ అలాగే ఉంటాయి. ఆ నెపోటిజం అలాగే ఉంటుంది, ఆ కరప్షన్ అలాగే ఉంటుంది, అండ్ పొలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్ అలాగే ఉంటుంది. సార్ చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు సార్ మన తెలుగు వాళ్ళే. అలాంటి వాళ్ళు ఇండియాకి ఆడలేకపోతున్నారు అంటే కారణం ఇలాంటి హెచ్సిఏ వల్లనే. అంతే మరి. మీకు ఇక్కడ హెచ్సిఏలో వచ్చిన ప్రధాన కంప్లైంట్ ఏంటంటే మీరు పలానా మ్యాచ్ ఆడాలంటే డబ్బులు కట్టాలి. కౌంటర్లో ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే టికెట్ కొనుక్కుని సినిమా చూసినట్టు మీరు మ్యాచ్ ఆడాలంటే మీరు డబ్బులు పే చేయాలి. రంజీ మ్యాచ్ ఆడాలంటే ఇన్ని లక్షలు కట్టాలి ఖచ్చితంగా, జూనియర్ స్థాయిలో ఆడాలంటే ఇన్ని లక్షలు కట్టాలి, లీగ్లో ఆడాలంటే ఇన్ని డబ్బులు కట్టాలి. ఈ రకమైన ఒక సిస్టమ్ అక్కడ నడుస్తుంది. దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. మీరు ఎనీ యంగ్ క్రికెటర్ ఎవరైతే ఇప్పుడు కోచింగ్ తీసుకుని హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరు అడిగినా, వాళ్ళ పేరెంట్స్ని అడిగినా వాళ్ళ ఆవేదనతో చెప్పే విషయం ఇది. మనీ పవర్ అక్కడ పనిచేస్తుంది. మనీ ఇవ్వకపోతే మాకు మా కొడుకు ఛాన్స్ రావట్లేదు, లేకపోతే మీరు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్షియల్ అయి ఉండాలి, లేకపోతే మీరు ఎవరైనా ఒక బడా పారిశ్రామికవేత్త లేకపోతే పెద్ద బ్యూరోక్రాట్ కొడుకే ఉండాలి, లేకపోతే మీకు దెర్ ఈజ్ నో ఛాన్స్ అట్ ఆల్. మీరు ఉన్న పేర్లు చూడండి, వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ కానీ చెక్ చేస్తే హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళందరి వెనకాల ఇలాంటి ప్రముఖులు ఉంటారు.
లేకపోతే ఒక సమ్ రిచ్ బిజినెస్ పీపుల్ ఉంటారు. సార్ ఈసారి అంటే ఈ గొడవల కారణంగా మ్యాచ్లు ఉప్పల్లో ఉండే అవకాశం ఉండదు. మీరు అన్నట్టు వాళ్ళు వైజాగ్ కూడా వెళ్ళిపోతాం అన్నారు SRH వాళ్ళు. అలా వెళ్ళిపోతే ఏం సార్ పరిస్థితి ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఉండే అంటారా? నెక్స్ట్ ఐపీఎల్కి ఇంకా చాలా టైం ఉంది. ఆల్రెడీ ఇండియాలో ఈ ఇయర్ జరగాల్సిన మ్యాచ్ షెడ్యూల్ ఉంది, దాంట్లో హైదరాబాద్ మ్యాచ్లు ఇవ్వలేదు. సో ఇప్పుడు పరిస్థితి చక్కబడుతుంది అనుకుందాం. ఇది నిజంగా ఒక విధంగా మంచిదే. యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో కూడా ఆరోపణలు వచ్చినా ఇప్పుడు HCA ప్రెసిడెంట్ అరెస్ట్ చేయలేదు. సో ఒకసారి అరెస్ట్ చేసి ఒకసారి ఇలాంటి పనిష్మెంట్ వస్తుంది, మాకు ఇలాంటి ప్రమాదం ఉందంటే ఆటోమేటిక్గా కరప్షన్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాస్త బెటర్గా HCA ఎవరిని హెడ్ చేసినా, జగన్మోహన్ రావు కావచ్చు, మరొకరు రావచ్చు, ఎవరు వచ్చినా సరే, జగన్మోహన్ రావు ఎన్నిక చెల్లకపోతే మళ్ళీ దే మే హ్యావ్ టు విన్, దే మే హ్యావ్ టు ఎలెక్ట్ ఎ న్యూ ప్రెసిడెంట్. సో ఎవరు వచ్చినా సరే మీ సిస్టంలో మార్పు జరగాలి. తర్వాత ఇలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి. సో మీరు ఆర్థిక నేరాలు పాల్పడితే ఖచ్చితంగా పనిష్ చేస్తే ఆ భయంతోనైనా కొంతవరకు పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది. సార్ HCAలో కేవలం ఈ ఉప్పల్ స్టేడియం కాకుండా ఎన్ని స్టేడియంస్ ఉంటాయి సార్ మొత్తం? అంటే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కూడా లీజ్ గ్రౌండ్లో కట్టారు. జిమ్ఖానా గ్రౌండ్ ఉంది, జిమ్ఖానా గ్రౌండ్ కూడా లీజ్లో ఉంది. అది యాక్చువల్గా డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్. అవును సార్. వాళ్ళకి అక్కడ వాళ్ళు స్టేడియం కట్టుకోవడానికి లేదు, కేవలం వాళ్ళు సో అక్కడ కూడా వాళ్ళకి పర్మిషన్. అక్కడ ముగ్గురు శంకుస్థాపన చేశారు. ఒక దేశ ప్రధానమంత్రి, దేశ అధ్యక్షుడు, రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు స్టేడియం కట్టడానికి. ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు, ముఖ్యమంత్రి శంకుస్థాపన. ఆ రాళ్ళు అలాగే పడున్నాయి తప్ప అక్కడ స్టేడియం కట్టడానికి ఇంతవరకు డిఫెన్స్ వాళ్ళ నుంచి పర్మిషన్ రాలేదు. అది డిఫెన్స్ ల్యాండ్ అది. సో అక్కడ అక్కడ స్టేడియం లేదు, కేవలం ఏంటంటే అక్కడ గ్రౌండ్ ఉంది, అక్కడ మ్యాచ్లు జరుగుతాయి. మీరు చూడాలంటే పక్కన నిలబడి చూడాలి, స్టాండ్స్ లేవు అక్కడ. తర్వాత ఉప్పల్ స్టేడియం కూడా లీజ్ గ్రౌండ్, అది గవర్నమెంట్ లీజ్ గ్రౌండ్, అక్కడ ఒక స్టేడియం ఉంది. ఇది మినహాయిస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీస్ లేవు. లీజ్ గ్రౌండ్ సార్. మీకు అలాగే మీకు వరంగల్లో కానీ, నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, మిగతా ఏ తెలంగాణ సిటీస్లో కానీ, పట్టణాల్లో కానీ గ్రౌండ్లు లేవు, స్టేడియంలు లేవు, ఏమి లేవు. దే డోంట్ ఓన్ ఎనీథింగ్. అదే చెప్తున్నా, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే ఆంధ్రాలో అయితే మీకు 15 ఫస్ట్ క్లాస్ గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు విజయవాడలో మ్యాచ్లు జరుగుతాయి, వైజాగ్లో జరుగుతాయి, మీకు అనంతపూర్లో ఈ మధ్య దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరిగినాయి, నెల్లూరులో జరిగినాయి, ఒంగోలులో, శ్రీకాకుళంలో కూడా మీకు రంజీ మ్యాచ్లు జరుగుతాయి. 15 దాకా ఉన్నాయి, 15 దాకా స్టేడియం. అంటే స్టేడియంలు అంటే మీకు టర్ఫ్ వికెట్ మీద ఆడతారు క్రికెట్. టర్ఫ్ వికెట్ మెయింటైన్ చేయాలంటే, న్యాచురల్ టర్ఫ్ మెయింటైన్ చేయాలంటే దాన్ని తయారు చేయాలి, దాన్ని రెగ్యులర్గా వాటరింగ్ చేసి దాన్ని మెయింటైన్ చేయాలి. సో అలాంటి టర్ఫ్ వికెట్స్ ఆంధ్రాలో 15-17 ఉన్నాయి. హైదరాబాద్లో మీకు HCA ఆధ్వర్యంలో ఈ 2 తప్ప ఎక్కడ లేవు. కొన్ని ప్రైవేట్ గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు జిల్లాల్లో పోతే మ్యాట్ వేసుకుని ఆడతారు వాళ్ళు మ్యాచ్లు ఆడాలంటే మ్యాట్ వేసుకుని ఆడతారు. మ్యాట్ మీద ఇప్పుడు ఎవరు ఆడలేదు. మ్యాట్ మీద ఆడి మీరు టర్ఫ్ మీద ఆడమంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకే జిల్లాల నుంచి టాలెంట్ రావట్లేదు, ఏమాత్రం రావట్లేదు. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఎలాంటి అకాడమీస్ లేవు, ఎలాంటి కోచింగ్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు HCA అంటే త్రూఅవుట్ ఒక స్టేటా సార్? తెలంగాణ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. హైదరాబాద్ క్రికెట్ పేరున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం క్రికెట్ డెవలప్మెంట్ ఆంధ్ర సార్. ఆంధ్ర అంతే కదా. ఆంధ్రాలో ఉన్న మిగతా జిల్లాలని ఆంధ్ర రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో అక్కడ పేరు అంటే HCA లాగా అక్కడ ఆంధ్రాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతే. ఓకే. సో ముందు ఒకవేళ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు HCA పేరు పైన ఉంటుండే సార్? లేదు. గమ్మత్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఫామ్ అయింది, కానీ యాక్చువల్గా మొదటి నుంచి 2 టీంలు ఉన్నాయి. ముందు నుంచి 2 టీంలు. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. సో హైదరాబాద్ సంస్థానం ఆధారంగా హైదరాబాద్ క్రికెట్ టీం మొదటి నుంచి ఉంది. ఆంధ్ర క్రికెట్ టీం ఆంధ్ర సపరేట్గా ఉంది. సో రాష్ట్రం ఫామ్ కాకముందే ఈ 2 టీమ్స్ సపరేట్గా ఉన్నాయి. మరి ఎప్పుడైతే రాష్ట్రం 2 ముక్కలైందో 2 టీమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకపోయింది. రెడీమేడ్గా 2 టీమ్స్ ఉన్నాయి. సో మొత్తానికి తెలంగాణ మొత్తం రిప్రజెంటేషన్ చేస్తుంది HCA, కానీ పేరు మాత్రం హైదరాబాద్ అయినా ఉంది. పేరు కూడా మార్చుకోలేదు. పేరుకు తగ్గట్టుగానే హైదరాబాద్లో తప్ప బయట ఎలాంటి డెవలప్మెంట్ లేదు. బయట నుంచి ఎవరు ప్లేయర్స్ రారు. వాళ్ళు రంజీ మ్యాచ్లు ఆడిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది, వేల మీద లెక్క పెట్టచ్చు. జిల్లాల నుంచి వచ్చి ఆడిన వాళ్ళు, అక్కడ కూడా బోల్డ్ టాలెంట్ ఉంది, అక్కడ కూడా బోల్డ్ మంది క్రికెట్ నేర్చుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరికి అవకాశం లేదు. వాళ్ళు ఏమైనా క్రికెట్ ఆడాలంటే హైదరాబాద్ వచ్చి ఇక్కడ అకాడమీలో జాయిన్ అవ్వాలి. అది పరిస్థితి. సో ఫైనల్గా టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్న తీరు ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు సిరీస్ అయితే సమంగా ఉంది, బట్ ఇంగ్లాండ్ కంబ్యాక్ అవుతుంది చెప్పలేము. కండిషన్స్ని బట్టి, టాస్ని బట్టి పరిస్థితులు మారుతాయి. వాళ్ళకి కూడా జోఫ్రా ఆర్చ్ వచ్చిన తర్వాత వాళ్ళ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా కంబ్యాక్ అవుతున్నారు. సో బట్ సిరీస్ మిగతా 3 మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశం మనకు అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.